ఈరోజు హంటింగ్ కోసం అని చెప్పి ఒక పెద్ద గన్ను తీసుకుని మమ్మల్ని అందరిని తీసుకుని ఫారెస్ట్లో తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే డీప్ జంగిల్లో ఉన్నాం. లక్ బాగుండి ఏమైనా హంటింగ్ చేయగలిగితే దాన్ని వండుకు తింటాం. ఇప్పుడే హంటింగ్ అయిపోయింది. బ్యాంబూస్తో నైఫ్ చేసి టమాటాస్ కట్ చేస్తున్నారు. అండ్ ఇటు పక్కనేమో కూరలు అవుతూ ఉన్నాయి. తీసుకొచ్చి అన్నం మీద ఇలా వేసేస్తున్నాడు. ఇది మా మండీ స్టైల్ అన్నమాట. ఇప్పుడు అరిటాకులో కప్ప ఇంకా కనిపించలేదు, కప్ప కూడా వేసారు దీంట్లో. దీని ముందు సైలెన్సర్ ఉంది, దానివల్ల సౌండే రావట్లేదు. ఇది 8X, దీంట్లో ఏంటి చూసి కొట్టచ్చు. ఈ విలేజ్ పేరు అంటే సింగాచిన్యూ. ఎగ్జాక్ట్గా మేము వచ్చింది సింగాచిన్యూ కింగ్ దగ్గరికి. ఇక్కడ కింగ్ని అంగ్ అని పిలుస్తారనమాట. సో మేము వచ్చింది అంగ్ హోమ్ స్టేకి. ఈ విలేజ్కి రావడానికి రోడ్డు కూడా లేదు అసలు. మోనాలే విలేజ్ నుండి స్టార్ట్ అయ్యాం. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి రోడ్డు అసలు చూపించలేదు. గూగుల్ మ్యాప్స్లో ఫస్ట్ టైం కెన్ నాట్ సీమ్స్ టు బి ఫైండ్ ఏ వే అని చూపిస్తుంది. అది బైక్లో పెట్టినా, ట్రైన్లో పెట్టినా, ఈవెన్ వాకింగ్లో పెట్టినా కానీ సేమ్ చూపిస్తుంది. సో అంత రిమోట్ లొకేషన్లో ఉన్నాం. అండ్ ఈ బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, అది మయన్మార్ బార్డర్ అనమాట. మయన్మార్ బార్డర్కి పిచ్చా దగ్గరలో ఉన్నాం. ఇక్కడికి రావడానికి రోడ్లు అసలు లేనే లేవు. ఇది మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ నుండి లోపలికి ఇలాంటి రోడ్డు ఒకటి ఉంది. ఇక్కడ రోడ్డు కూడా లేదు, మొత్తం మట్టే. సో ఇలాంటి రోడ్లో లోపలికి వెళ్ళాలి. ఏయో మట్టి రోడ్లు అన్నీ. మధ్యలో అయితే వాటర్ క్రాసింగ్లు ఉన్నాయి. మధ్యలో మాతో పాటు వచ్చిన అమ్మాయి అయితే పడిపోయింది. Just from the middle. It skids a little, but it's okay. It's okay. You're good. You're good. You're good. Yes, yes. Wait, wait. Okay. చాలా దారుణమైన రోడ్లు, కనెక్టివిటీ లేదు. ఈ విలేజ్కి వచ్చినాక మాత్రం కనెక్టివిటీ మామూలుగా లేదు. వెనకాల చూసారా టవర్. సో సెల్ ఫోన్ టవర్ పెట్టుంచారు ఇక్కడ. రాటాకి రోడ్లు లేవు, కానీ సెల్ ఫోన్ టవర్ వచ్చేసింది. అంత క్రేజీ విలేజ్ ఇక్కడ. యాక్చువల్గా ఎప్పుడు కింగ్ అనేవాడు కొండ పైన ఫ్లాట్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఉంటారు. అక్కడే ఇలాంటి చర్చ్ కూడా బిల్డ్ చేసి ఉంటారనమాట. సో ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ప్రే చేస్తారు. అండ్ కింగ్ దీని పక్కనే ఉంటాడు. సో ఇప్పుడు వెళ్ళి ఆ కింగ్ హోమ్ స్టే ఎలా ఉంది, అసలు దీని సంగతి ఏంటో చూద్దాం. మా బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసాం. కొంచెం ఈ పక్కకి వెళ్తే ఇది కింగ్ ఇల్లు అనమాట. ఇది వెళ్ళే దారి. ఇది ఇక్కడున్న కింగ్ ఇల్లు ఎంట్రీ. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మొత్తం జంతువుల పుర్రెలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు హంట్ చేసినాయి అనమాట. ఈ లోపలికి వెళ్ళంగానే గన్స్ ఉన్నాయి. అండ్ ఇది వాళ్ళ ఇల్లు. లోపలికి వెళ్తే ఇది కిచెన్. సో యాక్చువల్గా నాగాల్యాండ్లో కిచెన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మధ్యలో పొయ్యి ఉంటుంది, పైన 3 లేయర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ నుండి ఇలా బయటికి వెళ్తే మా రూమ్స్. మా రూము మామూలుగా లేదు. మొత్తం బ్యాంబూస్తో చేసిన హట్స్ అనమాట. ఇలా ఉంటాయి హట్స్ అన్నీ. చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడైతే కొండ ఉంటుందో దాని టిప్లో ఎంట్రీ ఉంటుంది, మిగతాదంతా ఇలా బ్యాంబూస్తో ఉంటుంది. అండ్ ఇది కిందకి దిగేవే. ఇది మా రూమ్. ఈ ఫ్లోరింగ్ అంతా కూడా బ్యాంబూతోనే చేస్తారు. ఇది మన బెడ్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ నుండి వ్యూ ఉంటుంది. ఇది వ్యూ మామూలుగా ఉండదు. ఇది రూము. దీని నుండి ఇలా బయటికి రాగానే బాల్కనీ లాగా ఉంది. ఇది వ్యూ ఇక్కడ నుండి. ఇంత రిమోట్ లొకేషన్లో లంచ్ రెడీ చేసినప్పుడు కూడా అప్పడాలు వేసి ఇచ్చారు. ఇది లగ్జరీ ఇక్కడ మాకు. అండ్ వాట్ వీ కాల్ దిస్? పప్పడం. Am I not saying it right? అప్పడం. Apparam? అప్పడం. Papad. Okay. In our language it's appadam. Apparam. You can say it papadam. It's both. It's the same. జస్ట్ సింపుల్ దాల్, వెజిటేబుల్స్, ఒక చిన్న చట్నీ, అంతే. టైం 11 అవుతుంది. జనరల్గా అయితే మనం బ్రేక్ఫాస్టో బ్రంచో చేసే టైం. ఇక్కడ లంచ్ టైం. వీళ్ళ చట్నీ ఉంది, పిచ్చ స్పైసీ, ప్యూర్ పచ్చిమిరకాయలు పచ్చడి అనమాట. ఇది ఎలా ఉంది బ్రో? తిన్నారుగా. తిన్న తర్వాత విలేజ్ వాకింగ్ అని చెప్పి నడుచుకుంటూ వచ్చాం. ఎలా వచ్చామో తెలియదు. వెనకమాల కనిపిస్తున్నాయి కదా, బ్యాంబూ ఫారెస్ట్ అనమాట. అదంతా బ్యాంబూ ఫారెస్ట్. ఆ చివరికి వస్తే ఒక క్లిఫ్ ఉంది.
అక్కడ కూర్చున్నాం. మంచి వ్యూ, కళ్ళ ముందు కనిపించే అన్ని పెద్ద మౌంటైన్స్. అండ్ అక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి పెద్దవి, అవి బార్డర్ అనమాట. అవి దాటితే మయన్మార్ మొత్తం. సో ఇక్కడ కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక హారన్ లేదు, ట్రాఫిక్ సౌండ్స్ లేవు, ఏమీ లేవు. ప్రశాంతంగా నేచర్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. పిచ్చుకలు అరవడం, కామ్నెస్, ఎక్కడో దూరంగా ఉన్న వాటర్ ఫాల్ సౌండ్స్ వినిపించడం. చాలా ప్రశాంతంగా ఉంది. బ్రో కర్ర తిప్పుతున్నాడు, మామూలుగా లేదు. ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఇప్పుడు ఈ అమ్మాయి ట్రై చేసిద్ది. దూరంగా ఉండాలి మనం బ్రో, లేకపోతే మన మొహాలు చెక్కేస్తుంది. ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇలాంటి ప్లేస్కి వచ్చి ప్రశాంతంగా కూర్చుని ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫీలింగే ఉంది. అద్దరిపోయింది. ఇది బ్యాంబూ ఫారెస్ట్. మొత్తం అన్నీ బొంగు చెట్లే. బొంగులో చెట్లు కాదు, బొంగు చెట్లు. డీప్ ఫారెస్ట్, కాకల దూరం కారడవిలాగా ఉంది. ఈ మధ్యలో దారి ఉంది, ఇలాంటి దారి. కేర్ఫుల్. సో మధ్యాహ్నం ఫారెస్ట్ నుండి వచ్చిన తర్వాత ఇదే బాల్కనీలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం అందరం కలిసి. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అనమాట. పీస్ఫుల్, ప్రశాంతంగా. ఇటువైపు సూపర్ సన్సెట్ అవుతుంది, అద్దిరిపోతుంది అంతే. బెస్ట్ వ్యూ. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్గా 4:23 అయింది. 4:23కి ఇక్కడ సన్సెట్ అయిపోతుంది. 4:30, 4:40 కల్లా మొత్తం బ్లాక్, ప్లిచ్ బ్లాక్ అయిపోద్ది. అండ్ 5కి డిన్నర్ చేస్తారు ఇక్కడ. 6-6:30కి పడుకుని పోతారు. మామూలుగా ఉండదు ఇక్కడ. టైం 4:56 అయింది, 5 కూడా అవ్వలేదు. డిన్నర్ రెడీ చేసి పెట్టేశారు. ఇది ఇంత తొందరగా తింటారు ఇక్కడ. అండ్ డిన్నర్ కూడా జస్ట్ నార్మల్, మధ్యాహ్నం ఏవైతే ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. తినేసిన తర్వాత బయటకు వచ్చాం. చీకటి పడిపోయింది కదా, పైన స్టార్స్ అన్నీ సూపర్గా కనిపిస్తున్నాయి. సరే అని చెప్పి ఫొటోస్ తీయలేకనే బయటకు వచ్చాం. తను కెమెరా సెట్ చేస్తుంది. ఇప్పుడే మన బ్రో మ్యాప్ ఏదో పెట్టాడు. ఏంటిది బ్రో ఇది? స్కై వ్యూ అంట. అక్కడ పెద్దగా ఒక స్టార్ కనిపిస్తుంది, ఆ స్టార్ జూపిటర్ అంట. ఈ స్కై వ్యూలో చూస్తుంటే ఏది ఎక్కడదో చూపించేస్తుంది. తిప్పు బ్రో, పైకి కిందకి తిప్పు. స్టార్స్ అన్నిటిని ఇది ట్రాక్ చేసి చెప్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటిది. ఓరియాన్ అంట దీని పేరు. పైన ఇంత క్లియర్గా స్కై ఎప్పుడు చూడలేదు నేను. ఇన్ని స్టార్స్, చాలా స్టార్స్ కనిపిస్తున్నాయి. అండ్ అదే ఫొటోస్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూద్దాం. కెమెరాలో తీసిన ఫోటోలో చూడండి ఎన్ని స్టార్స్ ఉన్నాయో. అన్ని స్టార్స్ మా కళ్ళకు కనిపిస్తున్నాయి. ఫైనల్గా స్టార్స్ చూడడం అయిపోయింది. ఇంకా పడుకుంటాకు వచ్చేసాం. ఇక్కడ తను పడుకుంటుంది, ఈ బెడ్ మీద మేము ఇద్దరం పడుకుంటున్నాం. రేపు కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. నైట్ చలి షేక్ ఆడిచ్చింది. రెడీ అయ్యి ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఉంది. ముందెళ్ళి రెడీ అవుదాం. ఈరోజు హంటింగ్ కోసం అని చెప్పి ఒక పెద్ద గన్ను తీసుకుని మమ్మల్ని అందరిని తీసుకుని ఫారెస్ట్లో తీసుకొచ్చారు. లక్ బాగుండి ఏమైనా హంటింగ్ చేయగలిగితే దాన్ని వండుకు తింటాం, లేకపోతే చూద్దాం ఏమైందో. ప్రస్తుతానికైతే డీప్ జంగిల్లో ఉన్నాం. అందరం వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అడవి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మాత్రం నడవడానికి అడవిలో ఏం ఉండదు కదా, పాతి కానీ అలా ఏం ఉండదు. మధ్యలో అక్కడక్కడ వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి, దానిపైన చెక్కలేసి ఉంచారు. అలా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నాం. వచ్చేసాం ఆఫ్టర్ 2 hours ఆఫ్ ట్రెక్కింగ్. I'm scared to go up again. It's gonna take like a few hours. ఇప్పుడు ఈ రివర్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. మన వాళ్ళు వెళ్తున్నారు కదా అటు సైడ్, అక్కడికి. లెట్స్ గో. అది నది ఇలా దాటాలి. బ్రో అయితే పక్కా నీళ్ళలో దిగిపోవడానికి. అది టార్గెట్ ఏంటంటే చెప్పులు తడవకుండా నది దాటేయాలి. ఎన్ని కష్టాలైనా పడాలి.
బ్రో ఇక్కడ దాటే కూడా వాటర్ ఉంది. ఫైనలీ ఇప్పుడే హంటింగ్ అయిపోయింది, పక్షుల్ని కొట్టారనమాట. ఆ పక్షుల్ని ఇప్పుడు వండాలంటే బ్యాంబూ కావాలి, తర్వాత అరిటాకులు కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి అవి తీసుకురావడానికి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్నాం. మామూలుగా లేదు ఇక్కడ, పెద్ద పెద్ద రాళ్ళు. కర్రలు కొట్టి అలా కింద పడేస్తున్నాడు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. అటు సైడ్ కూడా అవి ఇప్పుడు వంట వండడానికి మోస్ట్ రా ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి. అడవిలోకి వచ్చి హంట్ చేసి వండుకుని తినడం క్రేజీ. ఇది అరటి చెట్టు, అరిటాకులకు వస్తున్నాడు ఇప్పుడు. అరిటాకులు కోయడం ఇంకా చెట్టునే పడేస్తున్నాడు. ఓ ఓ ఓ ఓ ఓ చెట్టు నరుక్కుని వస్తున్నాడు, అరిటాకులు కాకుండా. మదేనమ్మా, మనం నడవలేకపోతుంటే ఈయన అరటి చెట్టు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. నేను అరిటాకులకు వస్తాడంటే అరటి చెట్టు కోసాడు. అసలు కిందకి వెళ్తే దారి లేదు, అలా కొండ దిక్కుంటే వెళ్ళిపోతున్నాడు అరటి చెట్టు మోసుకుని. అరటి చెట్టు నరుక్కొచ్చింది ఎందుకంటే అరిటాకులు ఏమో అన్నం తింటాకి, దీంతోనేమో కూర చేస్తారంట. ఇప్పుడు ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ని డైవర్ట్ చేయడానికి మొత్తం ఇలా రాళ్ళు అడ్డు పెట్టేశారు. ఇటు సైడ్ అంతా స్ట్రీమ్ ఆపేసి డైవర్ట్ చేసి, ఇటువైపు నీళ్ళు ఉండవు కదా, అక్కడ రాళ్ళన్నీ తీసి దాని లోపల పీతలు కప్పలు పడుతున్నారు. ఓకే, పట్టిన కప్ప, చిన్న పీతలు పట్టి ఇలాంటి బాస్కెట్లు వేస్తున్నారు. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ముందే అక్కడ నుంచి తీసుకొచ్చారు. ఒక పక్కన అటు సైడ్ ఫిషింగ్ చేస్తున్నారు, ఇక్కడ పొయ్యి వెలిగించి రెడీగా చేశారనమాట. సో బ్యాంబూస్ పెట్టి 2 పెద్ద దొంగలు పెట్టి కింద పొయ్యిలాగా చేశారు. సో దీనిపైన ఇప్పుడు వంట వండుతారనమాట. ఇందాక బ్యాంబూస్ కొట్టుకుని తీసుకొచ్చాం కదా, దాంతో స్పూన్స్ తయారు చేస్తున్నాడు. సో ఇప్పుడు అన్నం తిప్పాలన్నా వేసుకోవాలన్నా స్పూన్స్ గరిటెలు కావాలి కదా, అవి ఏమీ లేవు. అవన్నీ ఇప్పుడు బ్యాంబూస్తో తయారు చేస్తున్నారు. అలా స్పూన్ తయారు చేసి వాష్ చేస్తున్నారు. ఇప్పుడు గరిటె తయారైపోయింది, దాన్ని తీసుకొచ్చి రైస్లో పెట్టి తిప్పుతున్నాడు. ఈ జంగిల్ హంటింగ్కి మాతో పాటు ఒక ఫ్యామిలీ వచ్చింది. ఈ బ్రో హైదరాబాద్ నుండి, కాకపోతే కర్ణాటక వాళ్ళు. ఆవిడ తన వైఫ్ అనమాట, ఉత్తరాఖండ్ నుండి. వాళ్ళకు ఒక చిన్న పాప ఉంది. సే హాయ్. 3 years పాపను తీసుకుని ఇంత జంగిల్లో హంటింగ్కి వచ్చారు. గ్రేట్ బ్రో మీరు. ఈయన హైదరాబాద్లో చాలా రోజులు ఉంటున్నాడు, తెలుగు అర్థమైపోద్ది తనకి ఈజీగా, బట్ మాట్లాడలేరు. ఇక్కడ ఈ అన్నకి లీచీ ఒకటి కరిసింది, ఎంత రక్తం పోయిందో చూడండి. ఒక పక్కన స్పూన్స్ తయారు చేస్తున్నారు, రైస్ వండుతున్నారు, ఇంకో పక్కనేమో ఇలా ఫిషింగ్. అక్కడ స్టార్ట్ చేశారు, ఆ స్టార్టింగ్లో ఇక్కడ వరకు వస్తూనే ఉన్నారు. గౌతమ్ బ్రో అయితే ఇళ్ళల్లో ఒకళ్ళ కలిసిపోయాడు, తేడా కూడా తెలియట్లేదు బ్రో నువ్వు. ఈ టైం గ్యాప్లో చాలా పీతలు పట్టేశారు. ఈరోజు పీతల కూర మాది, పీతలు పడుతున్నారు ఇక్కడ. ప్రాపర్ అడవిలో మధ్యలో అన్నం వండుతున్నారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మధ్యలో చేతకొక చినుకులు కనిపిస్తున్నాయి, వైట్ కలర్వి. అవి వెళ్తూనే ఉన్నాయి. ఊదురు గొట్టం అంటారు కదా, పొయ్యి ఎలగడానికి గొట్టం లాగా ఉంటుంది, అది కూడా తయారు చేశారు బ్యాంబూతోనే. దీన్ని చాబ్లాక్ అంటారంట. మనం పట్టకర్రలాగా యూజ్ చేస్తాం కదా, వేడిగా ఉన్న గిన్నెని పట్టుకోలేరు కదా, దాన్ని దీంతో ఇలా పట్టుకుంటారనమాట. సో ఇలా పట్టుకుని లోపల తిప్పడం అవన్నీ చేస్తారు. అండ్ లోపల పొయ్యి వెలుగుతున్నప్పుడు ఫైర్ అడ్జస్ట్ చేయాలి కదా, సో ఇది లోపల పెట్టి దీంతో కర్రలన్నీ అడ్జస్ట్ చేస్తారు. రైస్ సగం బాయిల్ అయిపోయిన తర్వాత అరిటాకుని మూతలాగా కట్టేసి మంట పక్కన పెట్టేశారు. సో మగ్గుతుంది అనమాట ఇప్పుడు. బ్రో, వాట్ డూ యూ కాల్ దిస్? తావ్. తావ్. నాగమీస్ లాంగ్వేజ్లో దీన్ని తావ్ అంటారంట. ఇది ఒక రకమైన కత్తి, మనం గొడ్డలు అంటాం కదా, కొడవలి గొడ్డలి, అలాగే దీన్ని తావ్ అంటారనమాట. దీంతో చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు మేము అరిటాకులు కొయ్యడానికి కానీ బ్యాంబూస్ నడకడానికి కానీ వెళ్ళినప్పుడు ఇదే యూజ్ అయింది. దీంతోనే మొత్తం కట్టెలు కొట్టారు, పొయ్య వెలిగించడానికి యూజ్ అయింది, అన్నిటికీ. ఇది లేకపోతే ఈ రోజు ఏం చేసే వాళ్ళని కాదనమాట. ఇప్పుడు ఈయన సాన పెడుతున్నాడు. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే దీన్ని బెల్ట్ లోపల ఇలా పెట్టి ఇలా నడుచుకుంటూ వెళ్తారు, ఇక్కడ పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలన్నా తీసి యూజ్ చేయడానికి. ఇది వీళ్ళ ట్రెడిషనల్ గొడ్డల్ లాంటిది అనమాట, తావ్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది ఇది. అండ్ దీనికి ఇక్కడ స్పెషల్ గ్రిప్ ఉంది. ఆ గ్రిప్ని ఐరన్తోనూ దేంతో చేశారు, ఇక్కడ పట్టుకుంటారనమాట. అండ్ వెనకాల పెట్టుకుంటా కూడా ఈ గ్రిప్ యూజ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు పట్టుకొచ్చిన పీతల్ని కడిగి క్లీన్ చేస్తున్నారు, కూరకి రెడీ చేస్తున్నారు. మన గౌతమ్ బ్రో పూర్తిగా వాళ్ళలో కలిసిపోయి వెల్లుల్లిపాయలు ఉరుస్తున్నాడు. ఇక్కడ నాగాలాండ్ ఆయన కూర్చున్నాడు,
ఇక్కడ బ్రో కూర్చున్నాడు, ఏం తేడా లేదు. ఇక్కడ షూట్ చేసిన పక్షులు ఉన్నాయి కదా, వాటిని క్లీన్ చేసి కాలుస్తున్నాడు. ఉడతలు, పక్షులు క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది పక్షి. బ్యాంబూస్తో నైఫ్ చేసి టమాటాస్ కట్ చేస్తున్నారు. కత్తితో కట్ చేయడం వేరు, బ్యాంబూతో కట్ చేస్తున్నారు. ఎంత షార్ప్గా ఉందో బ్యాంబూ. టమాటో అలా కట్ అయిపోతుంది. బనానా చెట్టు నరుకొచ్చారు కదా, దాన్ని ఇలా చిన్న చిన్న మొక్కలు కోసి కూర వండడానికి రెడీ చేస్తున్నారు. కూరలో అన్నీ వేస్తారు. అరటి చెట్టుది స్టెమ్ ఉంటుంది కదా, దాంతో పాటు పీతలు, కప్ప, పిచ్చుకలు ఏవి దొరికితే అన్నీ వేస్తారు. చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉంటుందో. బ్యాంబూస్తో గ్లాసెస్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మేము మంచినీళ్ళు తాగాలి కదా, సో అన్నం తింటూ మంచినీళ్ళు తాగడానికి బ్యాంబూస్తో గ్లాసెస్ తయారు చేస్తున్నారు. కూర్చొని తింటాక ప్లేస్ సెట్ చేస్తున్నారు. ఇది చిన్నదేమో వెజిటేరియన్స్కి, ఇక్కడ పెద్దది ఒకటి సెట్ చేశారు కదా, ఇదేమో నాన్ వెజిటేరియన్స్కి. బ్లాక్ టీ తీసుకొచ్చి బ్యాంబూలో వేశారు. ఇప్పుడు టీ కాస్తున్నారు బ్యాంబూలో. ఫస్ట్ టైం బ్యాంబూలో కాసే టీ తాగబోతున్నాను. ఇది బ్యాంబూ లోపల నీళ్లు పోసి దాని లోపల టీ వేస్తారు. ఇది కలపడానికి అనమాట. లోపల ఇక్కడ ఇది ఉంది కదా బ్యాంబూ, దీంతో ఇలా కలుపుతారు. ఇప్పుడు బ్లాక్ టీ రెడీ అవుతుంది. అండ్ ఇటు పక్కనేమో కూరలు అవుతూ ఉన్నాయి. ఒక పక్కన సిట్టింగ్ అంతా రెడీ చేస్తారు. రైస్ అయిపోయింది, అన్నం అరిటాకు మీద వేసేస్తున్నాడు అలా మధ్యలో. యాక్చువల్గా అరిటాకు మీద మనం ఇటు సైడ్ తింటాం కదా, జనరల్గా అయితే మనం ఇటు సైడ్ తింటాం. ఇక్కడ వీళ్ళు తిప్పేశారు. కర్రీ అయ్యింది ఇప్పుడే, చూస్తాక ఇలా ఉంది. సో దాంట్లో పీతలు అవన్నీ ఉన్నాయి, తీసుకొచ్చి అన్నం మీద ఇలా వేసేస్తున్నాడు. ఇవి బ్యాంబూస్లో వాటర్ పోసి ఇచ్చారు, మా గ్లాసెస్ అనమాట వాటర్ తాగడానికి. ఇది మా మండీ స్టైల్ అనమాట. ఇప్పుడు అరిటాకులో ఇది పక్షి. ఇది బర్డ్. పీతలు. కప్ప ఎతుకుతున్నాను, ఎక్కడా దొరకట్లేదు. ఇంకా కప్ప ఇంకా కనిపించలేదు, కప్ప కూడా వేసారు దీంట్లో. సో టేస్ట్ చేసి చూద్దాం అసలు ఎలా వండారో. కర్రీ టేస్ట్ ఏం తెలియట్లేదు నాకు. అన్నీ కలిపి ఉడకబెట్టారు కదా, బాయిల్ చేసినట్టే ఉంది కానీ పెద్ద టేస్ట్ ఏం తెలియట్లేదు. పానీయా? బస్ 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 బస్. ఇది మన రసం లాగా అనమాట. అన్నీ ఉడకబెట్టిని చారు రసం లాగా, సబ్జీ పానీ అంట. ఈ పక్షి మాత్రం బాగా బార్బిక్యూ చేసి దీంట్లో వేశారు కదా, చాలా బాగుంది. ఇది మన కౌజు పెట్టె తిన్నట్టుంది, సేమ్ కౌజు పెట్టె టేస్ట్ ఉంది. ఈ చిన్న పీతలు ఎలా తింటారు నాకు ఇంతవరకు తెలియదు. మొత్తం నవ్వలేయడమేనా అసలు? అంటే మొత్తం నవ్వలేయడమేనా? ఇప్పుడు మన బ్రో క్రాబ్ ఎలా తినాలో చూపిస్తున్నాడు చూడండి. రైస్ అంతా పెట్టి దాని మీద క్రాబ్ అలా పెట్టేసి, గుడ్. I'm a Brahmin. మన బ్రో కూడా బ్రాహ్మణే అంట, బట్ ఇవన్నీ అసలు పట్టించుకోవట్లేదు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఫస్ట్ టైం చిన్న పీతలు తింటున్నాను, ఎలా ఉందో చూద్దాం. ఏదో క్రంచీ అప్పుడు తిన్నట్టే ఉంది నిజంగానే. క్రాబ్స్ ఓకే కరకరలాడుతున్నాయి కానీ అంత టేస్ట్ తెలియట్లేదు. అంటే మనకి మసాలాలు ఇవన్నీ బాగా అలవాటు కదా. బ్రో ఎంత కష్టపడ్డాడు వాళ్ళతో పాటు క్రాబ్స్ పట్టుకుంటాకి. బట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాడు వాళ్ళలాగా. ఎవరి ఫీలింగ్ బ్రో? వెరీ వైల్డ్ బ్రో. Next experience. నెక్స్ట్ లెవెల్. Next level. మైకా, how is it? Oh, it's good. And I got 2 spoons. With bamboo? The white privilege. The white privilege. తనకి చేత్తో తినడం రాదు కదా, బ్యాంబూస్తో 2 స్పూన్స్ చేసి ఇచ్చారు. ఈ వాటర్ పక్కన ఒక స్ట్రీమ్ వెళ్తుంది కదా నది, ఆ దాంట్లో వాటర్ తాగేస్తున్నాం. మైకా అడుగుతుంది సేఫా కాదా అని చెప్పి, మాకేం తెలుసు, తాగేస్తున్నాం. ఇప్పుడు టీ పోస్తున్నాడు. తినేసిన తర్వాత ఇక్కడ కల్చర్ ఏంటంటే ఈ క్లాప్కా తాగుతారనమాట. క్లాప్కా అంటే రెడ్ టీ. ఫస్ట్ టైం బ్యాంబూలో కాసిన బ్లాక్ టీ, అండ్ అది కూడా బ్యాంబూలో తాగడం. అండ్ ఇక్కడ తాగడానికి కూడా కట్ చేసి కరెక్ట్గా మనకి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో అలా కట్ చేసి ఇచ్చారు. సో జనరల్గా ఇలా తాగితే మొత్తం స్పిల్ అయిపోద్ది కదా, అందుకని మళ్ళీ ఇక్కడ ఒక మన పెదాల షేప్లో కట్ చేసి సో ఇక్కడ పెట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఆహా, చాలా బాగుంది. ఇది పెద్ద డిఫరెంట్ టేస్ట్ ఏం రాలేదు, నార్మల్ పొయ్యి మీద కాసిన దానికి బ్యాంబూలో చేసిన దానికి, బట్ టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు అడవిలోకి ఇలా వచ్చి హంటింగ్ చేసి ఇదంతా తినడానికి మెయిన్ కారణం ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని పరిచయం చేస్తా. తనే టోనీ అంగ్. అంగ్ అంటే కింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మేము ఉంటున్న విలేజ్ పేరు సిన్హాచిన్యూ, దానికి ఈయన కింగ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఇంకా కింగ్ రూల్స్ అవుతానే ఉంటాయి అనమాట. ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క కింగ్ ఉంటారు, వాళ్ళని అంగ్ అంటారు అనమాట. సో ఇతని పేరు టోనీ అండ్ పక్కన అంగ్.
కింగ్ టోనీ అన్నమాట. Yeah, my village is located in Mon district, and my village is one of the oldest village around here. Okay. And I am the deputy ang of my village. Okay. My cousin brother is the chief king of my village. Okay. We have 5 royal family in this village. Under me, there are 3 more angs. So, like I've said, we are 5 family, 5 royal family in this village. Okay. And under our village, there are 9-10 villages under our village. Okay. 9 other villages. Yes, yes. Okay. So you will rule all those villages, right? Yes, yes, yes. All those villages are under us. Okay. Of course, like king is king, but then for us, it's to be a king, you have to marry with someone queen from another village, like Okay. Longwa or Tang, like Sang. We have a lot of villages who has a royal family or villages which is ruled by the king. Okay. So only like I am not married now. If I married with a queen from other village or from like I've said, in other village there is a king and queen. Only if I marry with their daughter, then my son can be a king. Okay. Otherwise, if I married with a common wife, my son or daughter cannot be a queen or a king. So my father got married with 5 wives. Okay. I have 5 moms, and I'm blessed with 5 moms, I would say. Okay. And then I have 14 siblings. Okay. And my mom is from Longwa, queen from Longwa, and I'm the first son from my mom. Okay. In Nagaland, or especially in my place, every family has their own land. But in general, the lands belongs to the king. And for that, in my village, I don't know about other Konyak tribes or other Nagaland, but in my village, whoever hunt the animals, the head and then the leg are given to the 1 leg, and then the head are given to the king. Okay. Like a tax. Yeah. Okay. Like not exactly like a tax, but the Offering. offering. The tax are given by the small villages which are under our village. ఓకే ఓకే. అది ఈరోజు మాకు అడవిలోకి తీసుకొచ్చి వైల్డ్నెస్ ఎలా ఉంటుంది, వీళ్ళు పాతకాలంలో ఎలా బతికేవాళ్ళు, వీళ్ళ కల్చర్ ఏంటి, ఇవన్నీ దగ్గరుండి చూపించి వండి మాకు పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ టోనీ. You are very welcome. And then which dialect are you speaking? Which language? Telugu. తెలుగు. Okay. How do you say in Telugu? How do you say you are very welcome to Nagaland? ఓకే. మీరు Miru నాగాలాండ్ కి Nagaland ki రండి. Randi. ఎస్. Miru Nagaland ki Randi. That sounds bad. నో ఇట్స్ నాట్ బ్యాడ్. సి రండి. Miru Nagaland ki రండి. Randi. ఎస్. What is garden in తెలుగు ఈజ్ లైక్ వెరీ గుడ్. విత్ రెస్పెక్ట్. But Nagaland is not Randi. No. I'm kidding. రండి అంటే బ్యాడ్ వర్డ్ హిందీలో. సో నాగాలాండ్ రండి అంటే నాగాలాండ్ ఇస్ నాట్ రండి అంటున్నాడు. యూ కెన్ సే బాగున్నారా. బాగున్నారా ఇస్ లైక్ హౌ ఆర్ యూ. బాగున్నారా. బాగున్నారా. సో థ్యాంక్ యూ సో మచ్ టోనీ. ఇది టోనీది కొత్త గన్ అనమాట. సో దీనికి 8x స్కోప్ ఉంది. తర్వాత ఇది ఎయిర్ గన్, దీని బుల్లెట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. Yeah, this is gun which I bought a few days ago. But this is not a local gun. We also have a local gun which we make here by ourselves. But I buy this for some mera shauq hai nisana lagana. Okay. I love making targets. How many rounds it can shoot? I have 10 rounds here. Okay. It's a PX 100. దీని ముందు సైలెన్సర్ ఉంది, దానివల్ల సౌండే రావట్లేదు. అండ్ ఇది ఎయిర్ గన్ కూడా. దీని బుల్లెట్స్ చాలా చిన్నగా ఉంటాయి, స్టీల్ బుల్లెట్స్ ఉంటాయి కదా, ఆ బుల్లెట్స్ వాడతారనమాట. గన్ ఎలా లోడ్ చేస్తాడో చూద్దాం. దీంట్లో బుల్లెట్స్ వేస్తున్నారు. ఇవి బుల్లెట్స్ ఇలా ఉంటాయి. సో కరెక్ట్గా 10 బుల్లెట్స్ తీసి దాంట్లో లోడ్ చేస్తారు. అది ఫిల్ చేసిన తర్వాత ఆ మ్యాగజైన్ని ఆ లోపల లోడ్ చేస్తున్నారు. ఈ మ్యాగజైన్లో 10 రౌండ్స్ ఉంటాయి. సో ఇప్పుడే లోడ్ చేశాడు. ఇది 8x. దీంట్లో ఏంటి చూసి కొట్టచ్చు. వెళ్ళిపోయింది. పిచ్చ స్మూత్గా ఉంది. ఇంకా ట్రై చేస్తుంది ఇప్పుడు.
We don't know. I tell you, we should. How is the experience? Yeah, nice, but AK-47 is more fun. షీఈ్ వైలెంట్. నాగాలాండ్లో ఆల్మోస్ట్ 18 రకాల ట్రైబల్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. చాలామంది కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న సివిలైజేషన్లో ఇంకా కంప్లీట్గా మెర్జ్ అవున జాతులు ఇంకా చాలామంది ఉన్నారు. డీప్ విలేజెస్కి వెళ్తే మీకు ఇంకా హంటింగ్ చేసుకుని కొంత వ్యవసాయం కూడా చేసుకుంటారు. కానీ హంటింగ్ వాళ్ళ ఉనికికి ఒక నిదర్శనం. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే మన సైడ్ డబ్బు ఉన్న వాళ్ళు చాలా రూడ్గా అలా బిహేవ్ చేయొచ్చు. కానీ వీళ్ళైతే మీరు ఏ విలేజ్లో ఏ గ్రామంలోకి వెళ్ళి నాకు ఇలా కొంచెం ప్లేస్ ఇస్తారా అంటే ఇంకా మీరు ఇంటికి చుట్టాలు వచ్చినట్టే ట్రీట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మీద మనకి చాలా జడ్జిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఈ మాంసం తింటారు, ఆ మాంసం తింటారు ఇలా అని. కానీ దానికన్నా ముఖ్యం మానవత్వం. మానవత్వం అయితే వీళ్ళకి కొట్టొచ్చినట్టుంది. మేము ఎక్కడో బయట వాళ్ళ నుంచి వచ్చాం. నేను కుర్రోడిని, మన ప్రేమ ఒక కుర్రోడు, ఇలా వీళ్ళు ఏదో కుర్రోళ్ళు వచ్చి ఏదో చేస్తారనే భయం లేకుండా, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు, ఏ భయం లేకుండా ఒక వ్యక్తిని మీరైతే ఊహించుకోండి, ఎవరో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన 2 వ్యక్తుల్ని, బైక్ మీద వెళ్ళే వ్యక్తుల్ని మీరు ఇంటికి పిలిచి మీరు ఆహ్వానం ఇస్తారా, భోజనం పెడతారా? మనకి ఎన్ని భయాలు వస్తాయి. వీళ్ళకి ఆ భయాలు లేవు. భయాలు లేకుండా మనిషి మీద ఉండే నమ్మకం, ఆ నమ్మకంతో వీళ్ళు మమ్మల్ని అతిథుల్లా ట్రీట్ చేశారు. కడుపు నిండా భోజనం పెట్టారు, ప్లేస్ ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళల్లో ఒకళ్ళుగా కలిపేసుకున్నారు. సో ఇవన్నీ రెస్పెక్ట్ చేయాల్సిన విషయాలు. నాకైతే నాగాలాండ్ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది నాకు గుండెల్లో. మంచిగా వచ్చి హంట్ చేసి అవి వండుకుని తిని అడవి మధ్యలో అడవి మధ్యలో మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదిరిపోయింది. ఇలా నాగాలాండ్ లోపల ఒక రిమోట్ విలేజ్లోకి వచ్చి ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇదంతా మన బ్రో ప్లాన్ చేసిందే. సో థ్యాంక్ యూ బ్రో. సో అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసి చెత్త చెదరం అంతా తీసేసి అన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు చాలా డిఫరెంట్ రూట్ నుండి వెళ్తున్నాం. నది ఉంది కదా, నది పక్క నుండి నడుచుకుంటే వెళ్తున్నాం. ఫైనల్గా రివర్ నుండి మళ్ళీ కొండలు ఎక్కడికి వచ్చేసాం. మామూలు స్ట్రీప్ లేదు, పైకి ఎక్కుతామే. బ్యాక్ టు హోమ్ స్టే. ఆసమ్ డే, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దిగడానికి అలా దిగేసాం, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ టైం అడవిలోకి ఇలా వెళ్ళటం, హంట్ చేసుకోవడం అయితే తింటాం. ఇలా ఇంటీరియర్ విలేజెస్లోకి వచ్చామా, అథెంటిక్ లోకల్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నామా లేదా అనేది మ్యాటర్. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీ అని నమ్ముతాను. నా జర్నీలో మీరు పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టంగానే మీ వరకు వస్తుంది. నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అని 10 days సెలబ్రేట్ చేస్తారు. అన్ని ట్రైబ్స్ అక్కడికే వస్తాయి. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ ఒక టర్న్ జీవితాన్ని మార్చేసిద్ది అంటారు కదా, అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు తగిలింది. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ అనే హంట్. స్టే హంగ్రీ.